అధికారం ఎవరికి శాశ్వతం కాదు. చాలా చూసాం అధికారం. నేను కూడా 40 ఏళ్ల నుంచి ఉన్న అధ్యక్ష క్రియాశీల రాజకీయాల్లో అన్ని స్థాయిలో పదవులు వచ్చినారు. నేను శాసనసభ సింగిల్ విండో చైర్మన్ నా జీవితం ప్రారంభమైంది అధ్యక్ష. కేంద్ర మంత్రి దాకా చేసిన దేశంలో అత్యున్నతమైన పదవి అది. ప్రధానమంత్రి పదవి కూడా కేబినెట్ ర్యాంక్ అధ్యక్ష. నా బతుకు నేను బతుకుదాం అనుకున్నా. నా రాష్ట్రం నా ముఖ్యం, నా ప్రాణం తెలంగాణ. ఇక నీళ్లు రావాలి, కరెంట్ రావాలి, నా ప్రజలు బాగుపడాలి, నా కళ్ళారా చూసి నేను సంతోషపడాలి. అది నా లక్ష్యం. అంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతున్నారు, నన్ను తిడుతున్నారు, అతన్ని పరామర్శిస్తున్నారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? బుర్రలేనోడు మాట్లాడేది శిష్యుడు ఎవరు గురువు ఎవరు? నేను సహచరుని అని చెప్పిన వాడు బుద్ధి లేని గాడిద కొడుకు శిష్యుడు గురువు అని మాట్లాడితే బుడ్డి మీద పెడతా అంత. ఆయన చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధ్యక్షుడు. ఆయన నేను ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్ గా గెలిచి నేను ఆ పార్టీలోకి పోయినా. నేను సహచరు. వెనకాల ఉండే అక్కలు ఇక్కడ ఉండి చెప్పి ఇక్కడ ముంచి అక్కడికి తేలినరు. ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో జూబ్లీ బస్ స్టాండ్ లో కూర్చోవాల్సి వస్తుంది అధ్యక్ష. మీరు లేనిపోని కొత్త వేషాలు వేస్తే నాకు కూడా కొత్త ఆలోచనలు ఇస్తున్నారు. మీరు గుర్తుపెట్టుకోండి. ఉండేదాన్ని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఒక లెవెల్ వరకు ఉంటా. తెగా ఇస్తే మీరు ఏమి చేయలేరు. మా ఆడబిడ్డలకు శుభవార్త. జిల్లాలో ఎక్కడ తిరగాలన్నా ఆగస్టు 15 తర్వాత ఫ్రీ బస్. ₹1 కూడా అవసరం లేదు. ఎవడన్నా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన చేస్తే మీ ఊర్లో యాప చెట్టుకు కోదండం వేసి కొట్టండి, లాగుల తొండలు ఇడవండి. కొన్ని నిర్ణయాలు కూడా చేశాం. 2 రాష్ట్రాలు మొన్నటి వరకు కలిసి ఉన్నాం. ఏం తమ్ముళ్ళు, హైదరాబాద్ని ఎవరు డెవలప్ చేశారు? నేనే కదా డెవలప్ చేసింది. చంద్రన్న ఉన్నంత వరకు మా రైతుకి భరోసా లేదు, ఉండబోదు. మైక్రోసాఫ్ట్ కంపెనీ తీసుకొచ్చాను. అందులో పనిచేసే నాదెళ్ల సత్య మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఎంపికయ్యాడంటే అది మనం చూపించిన చొరవని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దెబ్బలు కొట్టినప్పుడు అవతలోడు గట్టిగా కొట్టాడు అని చెప్పి ఇట్లా వెనక్కిపోగలుగుతామే వెనక్కిపోతాం గాని కొట్టాడు కాబట్టి అని చెప్పి అనుకోవాల్సిన పనుల. అయ్యా శ్రీరామచంద్రమూర్తి, మరి నువ్వు రామబాణం వేస్తేవి, దాన్ని గౌరవించి మేమంతా చచ్చిపోతుంది. మరి మా సగమాయి సంగతి ఏంది? ఏం పర్వాలేదు, కలియుగంలో మీరు ఊరుకో 4 చొప్పున కొట్టి మందిని మీకొని తినండి. కేసీఆర్ నీకు దమ్మున్నదా? కొడంగల్కు రా అని ఒకడు, నువ్వు గాంధీ బొమ్మ కాడికి రా అని ఒకడు. ఇవే సవాళ్ళు ఇచ్చినట్టు ఇవేనా? అద్భుతమైన విశేషమైన కృషి జరిపి ఆయన కూడా రాసిన పాట. నాగేటి సార్లలో నా తెలంగాణ సిద్ధారెడ్డి గారు రాసిన పాట. సీటు కొడుతున్న పాట వాడమంటారా? గడియారాలు వంచుడు, పైసలు వంచుడు, మందుగుండు సామాగ్రి దించుడు, ఇదా రాజకీయం? దీన్నే అంటారా రాజకీయం అని? నువ్వు ఇచ్చే 60-70 రూపాయల గడియారం చూసి మా బతుకమ్మ అన్న నీకు. పిల్లలకు అందరికి నా నమస్కారం. సప్పట్లు కొట్టుడు కాదు, పని చేయాలి. ఇంతకుముందు ఒక ఆయన సీటు కొడుతుండే, సీటు కొట్టడానికి నేనేమన్నా సినిమా యాక్టర్ నాకు అర్థం కాదు. చంద్రన్న ఉన్నంత వరకు మా రైతుకి భరోసా లేదు, ఉండబోదు. మైక్రోసాఫ్ట్ కంపెనీ తీసుకొచ్చాను. అందులో పనిచేసే నాదెళ్ల సత్య మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఎంపికయ్యాడంటే అది మనం చూపించిన చొరవని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.